మచిలీపట్నం జోయా లుకాస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 7 రాష్ట్రాల సంఘాల నాయకులు రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ తో పాటు సంఘ నాయకులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పాల్గొని దివాకర్ ని అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు. సపోర్ట్గా నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఇదే సంఘంలో నేను థామస్ చాలా కష్టపడి యేసుబాబు గారు మేము చాలా కష్టపడి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలని ఆశించాం. వారు మాకు తగ్గట్టుగా అన్ని వనరులు సహాయం చేశారు. ఉన్నతమైన క్రిస్టియానిటీ అంటే చాలా ప్రేమైంది. యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటాడు. కాబట్టి వారు ఒక నిమిషం మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో 5 డివిజన్స్ హైదరాబాద్ అలాగే అని నేను అట్లా చెప్తున్నాను. సదరన్ రీజియన్, సెంట్రల్ రీజియన్, అలాగే నార్థన్ రీజియన్ చర్చెస్ ఉన్నాయి. వీటన్నిటికీ మేము ఆధిపత్యం చేస్తూ ఉన్నాం. వీటిల్లో మెడ్రాస్ హైకోర్టు వారు రెవరెండ్ డాక్టర్ జీడీడీ దివాకర్ గారు సహకరిస్తున్నారు. వారికి మంచి ఎందుకంటే వారెంతో అభిమానంతో
శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, మిత్రులు, పెద్దలు, సమాజ సేవకి పుట్టిన దివాకర్ ఉన్న పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు వారి సేవలు యేసు యొక్క ప్రేమానురాగాలతో నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి సేవలు నిరంతరం కొనసాగాలని, వారి చల్లని నీడలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా బాగుండాలని, అందులో నేను కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ, కొందరి జననం సంపాదన కోసం పుడతారు, కొందరి జననం సమాజ హితం కోసం పుడతారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ మా సోదరుడు నమ్ముకున్న యేసు, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న నడవడిక మీద ఆధారపడి నిరంతరం కూడా కావలిని జీవిస్తూ కావలి ప్రజల అభ్యున్నత కోసం, బహుశా చాలా మంది దివాకర్ తర్వాత చాలా మంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. ఇన్ని రాష్ట్రాల్లో ఏబిఎన్ సంస్థలకి ఈడీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వం అనేది ఎప్పుడు కూడా చూపించకుండా గ్రౌండ్ ఎత్తుంటూ ఎక్కడ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కనే నివసిస్తూ, బహుశా ఇటువంటి వాళ్ళు ఏ మెట్రోపాలిటన్ సిటీలోనో, మెడ్రాస్లోనో, హైదరాబాద్లోనో, బాంబేలోనో నివసించాలని కోరుకుంటారు. కానీ కావలిలోనే పుట్టి, కావలిలోనే పెరిగి, కావలిలో ఉన్నటువంటి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి అందరి కోసం మన కావలికి అంకితమైనటువంటి దివాకర్ని ఇంతకంటే మనం ఏమి చూడగలం? డబ్బులు చూసారా, లేదంటే పదవులు చూసారా? ఈరోజు నిజంగా కూడా కావలి కోసం కావలిలో ఉంటుందని అందరి వల్ల సాధ్యం కాదు. కొద్ది సంపాదిస్తేనే సిటీలోకి వెళ్ళిపోవాలనుకుంటున్న రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత కాదు, మనసుకు ప్రాధాన్యత ఇవ్వకని కావలిలోనే ఉంటున్నటువంటి మా సోదరుడు దివాకర్ గారిని మరీ జన్మదినాలు జరుపుకోవాలి. మా కుటుంబ నేతలు ఎప్పుడు కూడా ఏసీ కార్యక్రమాలు నిరంతరం జరగాలి. వారి చెయ్యికి ఎప్పుడు ఎముక లేదు, పెట్టడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. మనసున్నటువంటి మిత్రుడు దొరకడం ఆదర్శంగా భావిస్తూ, నేను వాళ్ళ కాలేజీలో లెక్చరర్గా చేరాలని 1994 సంవత్సరంలో మొట్టమొదట దివాకర్ గారిని కలిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సాన్నిధ్యం. ఇద్దరి మనసులు దూరంగా ఉన్నా, శరీరాలు దూరంగా ఉన్నా, ఇద్దరి భావాలు ఒకటిగానే ఉండబట్టే నిన్నటి రోజు నా ఎన్నికల్లో తను ఎన్నికగా భావించి తను పోటీ చేస్తే ఎంత కష్టపడ్డాడు, అంత కష్టపడి నన్ను గెలిపించడానికి కృషి చేసిన నా తోపుట్టు లాంటి మా దివాకర్ గారిని మరొక్కసారి అభినందిస్తూ, ఎప్పుడు ఇదే కార్యక్రమం మేము ఇద్దరం ఉంటామని, ఎప్పుడు కూడా నాకంటే ఒక సంవత్సరం పెద్ద కాబట్టి నా అన్నతో సమానమైన దివాకర్ గారి ఆలోచనలు అనుగుణంగా కావాలి అభివృద్ధి చేసి తీరడంలో నేను కూడా పేద కుటుంబంలో పుట్ట, పేదవాడిగానే పెరిగా, కావాలని పెరిగా, కావాలి మీద మమకారంతోనే ఎక్కడ కూడా నేను కూడా సిటీకి వెళ్ళకుండా ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి, ఈ ప్రాంతంలోనే కలిసిపోవాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు నిరంతరం కూడా మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే కావాలని ఒక సేవకుడుగా ఈరోజు మన యేసు చెప్తున్నాడు, ప్రజలకి సేవకుడుగా ఉన్నామని చెప్పాడు. ఆయన మాటతో నేను కూడా ఒక సేవకుడుగా నిరాడంబర జీవితాన్ని అనిపిస్తూ రోజుకి 18 గంటల కోసం కావలి పట్టణం కోసం, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నా. తప్పకుండా దివాకర్ గారి ఆధ్వర్యంలో ఇంకా కావాలని అభివృద్ధి చేసేదానికి సోదరుడు సలహా కూడా తీసుకుని ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ, ఆ కుటుంబం ఎప్పుడు కూడా యేసు యొక్క దీవెనలు ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని, ఆ దివాకర్ని ఎప్పుడు ఆయుధాలు అస్తైశ్వర్యంలో ఈ కావలికి నిరంతరం సేవ చేయాలని మనసారా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు